హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మైండ్‌లో, హార్ట్‌లో అసలు ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది యూట్యూబ్లో చూసే చాలామంది చూస్తారు కాబట్టి మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఓకే. మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ అయితే మీకు డెఫినెట్గా రెజనేట్ అవుతాయి. ఫోర్స్ఫుల్గా ఇది నా కోసమేనేమో అనుకొని ఏది రెజనేట్ చేసుకోవడానికి, మిమ్మల్ని ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే మీరు ట్రై చేయకండి. మీ సిచ్యువేషన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీ సిచ్యువేషన్ ఇది కాదు అంటే డెఫినెట్గా ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఇంకా మీ పర్సన్‌ని అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది మీరు గుర్తు చేసుకోండి. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్‌ని తలుచుకోవాలి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకుంటేనే మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, మీ పర్సన్ మైండ్‌లో అసలు ఏముంది? అసలు వాళ్ళు ఏమి ఫర్దర్‌గా ఎలా ఉండాలనుకుంటున్నారు మీతో? మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారా? మీతో మాట్లాడాలనుకుంటున్నారా? ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? లేకపోతే స్టాప్ చేయాలనుకుంటున్నారా? మీ మ్యారేజ్ గురించి కానీ, ఫర్దర్‌గా జాబ్ కోసం కానీ, లేకపోతే బిజినెస్ కోసం కానీ, రిలేషన్‌షిప్ వైస్ కానీ, లవ్ లవ్ రి రవ్ లవ్ కోసం కానీ, సో దేనికోసం మీరు రీడింగ్స్ తీసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఒక్కటండి నేను చెప్పాలనుకుంది, మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, రెజొనేట్ అవ్వదు అనిపిస్తే డెఫినెట్గా వీడియోని స్కిప్ చేసేయండి. ఓకే. వీడియో చూసి మళ్ళీ మాకు రెజొనేట్ అవ్వలేదు అలా ఇలా అని కింద బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఎందుకంటే ఇది అందరి కోసం చేస్తుంది, మీ ఒక్కళ్ళ కోసమే అనేది కాదు కాబట్టి మీకు కనెక్ట్ అయినంత వరకు తీసుకోండి. నా వీడియోని నమ్మండి, ఇదే కరెక్ట్, ఇదే ఫైనల్ అని అయితే నేనేం చెప్పట్లేదు. మీకు పర్సనల్గా నచ్చితే రెజొనేట్ అయితే తీసుకోండి, చూడండి. లేకపోతే డెఫినెట్గా స్కిప్ చేసేయండి. కామెంట్ సెక్షన్లోకి వచ్చి పిచ్చిగా మాట్లాడితే, బ్యాడ్గా కామెంట్స్ చేస్తే అది మంచిది కాదు. ఇదే ఫైనల్, ఇదే నమ్మండి, ఇదే కరెక్ట్ అని నేను ఎక్కడా చెప్పలేదు. మీకు రెజొనేట్ అయితేనే తీసుకోండి, రెజొనేట్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి అని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి తెలుసు, వాళ్ళు అట్లా అనరు. ఎవరైతే న్యూగా వస్తున్నారో వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నమ్మకండి, వీళ్ళు ఇట్లాగే చెప్తారు. కార్డ్స్ ఏమొస్తే అది చెప్తాను. ఇప్పుడు మీకు జరగలేదు అని చెప్పేసి వేరే వాళ్ళకి కూడా జరగకుండా ఎట్లా ఉంటుంది? యూనివర్స్ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో, ఏ గాడ్ని అయితే మీరు నమ్ముతారో ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని, ఒకవేళ పాజిటివ్ రీడింగ్ వస్తే క్లెయిమ్ చేసుకోండి, ఈ పాజిటివిటీ మీ లైఫ్లోకి రావాలి అని. మీకు వాళ్ళకి మధ్య ఏం జరిగిందో నాకైతే తెలీదు.
మీ సిచ్యువేషన్‌కి సింక్ అయితే తీసుకోండి. సింక్ అవ్వకపోతే డెఫినిట్‌గా స్కిప్ చేసేయండి. అనవసరంగా నా వర్క్‌ని, నా ప్రొఫెషన్‌ని అనడం అది రాంగ్ కదా! యూనివర్స్, ఏంజెల్స్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో వాళ్ళ మనసులో ఏముంది అండ్ వాళ్ళ మైండ్‌లో ఏముంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ వీళ్ళేంటంటే మీతో మాట్లాడాలి, మీకివ్వాలి, మీకు టైం ఇవ్వాలి అనేది ఈ పర్సన్ మైండ్‌లో ఉంది, మనసులో ఉంది. కానీ అది చెయ్యలేకపోతున్నారు ఈ పర్సన్. మీతో మాట్లాడలేకపోతున్నారు. మీకు టైం ఇవ్వలేకపోతున్నారు. బికాజ్ వీళ్ళ ఇంట్రెస్ట్ మొత్తం ప్రెజెంట్ మనీ మీదే ఉంది. వాళ్ళ లైఫ్ పైనే ఉంది. వాళ్ళ కెరియర్ పైనే ఉంది ఎట్ ప్రెజెంట్ అయితే. మీకేమీ ఇవ్వలేని సిచ్యువేషన్‌లో అయితే వీళ్ళున్నారు. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఎందుకంటే వీళ్ళు కొంతవరకు ఏంటంటే మనీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీకు ఇవ్వాలని ఉంది, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, మీకు మెసేజ్ చేయాలని వీళ్ళకుంది, వీళ్ళ మైండ్‌లో ఉంది. కానీ అది అంతా చేయలేకపోతున్నారు. బికాజ్ ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరేమో అన్న భయం కూడా వీళ్ళకుంది. ఎందుకంటే పాస్ట్‌లో వీళ్ళు అట్లా చేశారు కదా! ఇప్పుడు కూడా మీరు రిటర్న్‌లో అట్లాగే చేస్తారేమో అని వీళ్ళు భయపడుతున్నారు. అండ్ ఒక విషయం అండి, మీకైతే ఈ పర్సన్ కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. 9 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకో ఈ పర్సన్ స్లీప్‌లెస్ నైట్స్ చూస్తున్నారు. వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ అవుతున్నారు ఈ పర్సన్. స్ట్రెస్ అవుతున్నారు. స్లీప్‌లెస్ నైట్స్ చూస్తున్నారు. భయపడుతున్నారు. ఒకవేళ ఈ పర్సన్‌కి మీరేమైనా కమిట్మెంట్ అడిగారా? లేకపోతే ఈ పర్సన్ ఏమన్నా చేయలేరు. లేకపోతే మీరేమన్నా మనీ అడుగుతున్నారా అడ్జస్ట్ చేయమని? ఈ పర్సన్ చేయలేనిదేదో మీరు అడుగుతున్నారు. లేకపోతే ఈ పర్సన్ మీ విషయంలో చూడకూడనిదేదో చూసుంటారు. సో, అందువల్లే ఏంటంటే ఈ పర్సన్‌కి మీరే ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారేమో అనన్న భయం కూడా ఈ పర్సన్‌కి వస్తుంది. అందుకనే ఈ పర్సన్ 9 ఆఫ్ స్వర్డ్స్ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు ఈ పర్సన్. ఇప్పుడు నేను మెసేజ్ చేసినా, ఇప్పుడు నేను కాల్ చేసినా, వాళ్ళ సైడ్ నుంచి నేను ఇనిషియేషన్ చేసినా సరే, వాళ్ళ సైడ్ నుంచి నాకు పెద్దగా ఏం ఫేవర్ జరగకపోవచ్చు అని ఫీల్ అవుతున్నారు. బికాజ్ వాళ్ళ సైడ్ నుంచి ప్రాపర్‌గా రెస్పాన్స్ రాదేమో అని వీళ్ళు భయపడుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత రిచ్ కూడా కాకపోయి ఉండొచ్చు. వీళ్ళు ప్రెజెంట్ అయితే స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ కొంచెం సెటిల్ చేసుకోవాలి, దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. డెఫినెట్‌లీ వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అవ్వట్లేదని నేనైతే చెప్పను. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేక వీళ్ళు భయపడుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ స్లీప్‌లెస్ నైట్స్ అయితే చూస్తున్నారు. కానీ నాకు తెలిసి మీకు ఈ పర్సన్‌కి మనీ డిఫరెన్సెస్ ఏదో ఉన్నాయి. సో లెట్స్ సీ.
మీరు మీరు మెసేజ్ చేసినప్పుడు ఆ పర్సన్ రిప్లై ఇవ్వకపోవడం, లేకపోతే ఆ పర్సన్ మాట్లాడాలి అని ముందుకొచ్చినప్పుడు మీరు మాట్లాడకపోవడం, ఇట్లాంటిదేదో చూసింది. ఇట్లాంటిదేదో జరుగుతోంది మీ ఇద్దరి మధ్య. సో, 7 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ అయితే మేబీ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టుండొచ్చు. మీకు దూరంగా ఉండాలనైతే ఈ పర్సన్ డిసైడ్ అవుతున్నారండి. ఒకటి మీకేదన్నా ఈ పర్సన్ ఆఫర్ చేస్తే తనేదో నష్టపోతారు. దానికోసం ఈ పర్సన్ భయపడుతున్నారు. మీతో మాట్లాడితే మేబీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాడు దూరం అవ్వచ్చు. మీతో మాట్లాడితే ఈ పర్సన్‌కి ఏదో లాస్ జరగచ్చు. మేబీ ఫ్యామిలీ పరంగా కానీ, మనీ పరంగా కానీ అండ్ ప్రాపర్టీస్ పరంగా కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఏదో వాళ్ళకి ఇవ్వాల్సింది లైక్ ప్రాపర్టీస్ కానీ, మనీ కానీ ఇవ్వకపోవడం కానీ, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడం కానీ, బికాజ్ మీతో ఉంటే ఆహ్, తనకి వచ్చే బెనిఫిట్స్ ఏది తనకి రాదు అని ఈ పర్సన్ భయపడుతున్నారు. అందుకే మీ నుంచి దూరంగా ఉంటున్నారు. ఒకవేళ మీరేమన్నా ఫోర్స్‌ఫుల్‌గా మాట్లాడిస్తే ఏమైనా మాట్లాడుతున్నారేమో కానీ, ఈ పర్సన్‌కి డెఫినెట్‌గా తన సేఫ్టీ చూసుకుంటున్నారు మీ విషయంలో. ఇది ఎంతమందికి రెజొనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. బికాజ్ 2 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ లూప్‌లో పడిపోయారండి. ఇక్కడ కాసేపేమో మీరు కావాలి అనిపిస్తుంది. కాసేపేమో తనకి మనీయే ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీయే ఇంపార్టెంట్. తన కెరియరే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇది ఎప్పటికీ పర్సన్ ఒకటి అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు. కాసేపేమో అన్‌బ్లాక్ చేసి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. కాసేపేమో వద్దు వద్దు ఇదే దూరం బెటర్ అనిపిస్తుంది. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అండ్ జగ్గల్ అవుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ పర్సన్ అయితే స్టెబిలిటీ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఆ స్టెబిలిటీ అనేది ఈ పర్సన్‌కి రావట్లేదు. ఒకసారేమో తన మనసుకి నచ్చింది కావాలనిపిస్తుంది. మీరు కావాలనిపిస్తుంది. మీతో మాట్లాడాలనిపిస్తుంది. అండ్ ఇంకొకసారేమో లేదు లేదు ఇక ఈ రిలేషన్‌షిప్ మీద ఎఫర్ట్స్ పెట్టి కూడా వేస్టేనేమో. నాకేమీ రాదు అని కూడా ఈళ్ళకనిపిస్తుంది. సో, 2 పక్కల ఆలోచిస్తున్నారు. 2 సైడ్స్ ఆలోచిస్తున్నారు. అది. టెన్ ఆఫ్ వాండ్స్. మీ వల్ల ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అయిపోయారు. మీ వల్ల ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇక మీతో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడం కొంతమంది పర్సన్స్‌కైతే అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అవ్వచ్చు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం అనేది అదొక కల అనుకోండి. సో, ఏదైనా అనుకోండి. నేను వాస్తవం చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి. అది అందరికీ ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్తున్నాను. పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు. ఈ పర్సన్ అయితే ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్‌లో కొన్ని ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంది. మేబీ ఈ పర్సన్ సంపాదిస్తేనే వీళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది కొంతమందికి. ఈ పర్సన్‌ని చాలా ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గానీ. ఈ పర్సన్ కొంతవరకు స్ట్రెస్ అవుతున్నారు. ఇంకా ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళడం తన వల్ల కాదు. మీ మాటలు భరించడం ఈ పర్సన్ వల్ల కాదు. మిమ్మల్ని భరించడం ఈ పర్సన్ వల్ల కాదు. అనే ఈ పర్సన్ 7 ఆఫ్ వాండ్స్ మీకు దూరంగా ఉంటున్నారు. ఏదైతే అదైంది. ఈ రిలేషన్‌షిప్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఈ ఈ స్ట్రెస్‌ని నేను ముందుకు తీసుకెళ్ళలేను. మీరు ప్రతిదానికి మేబీ ఈ పర్సన్‌తో ఫైట్ చేస్తున్నారా? లేకపోతే ఆర్గ్యూ చేస్తున్నారా? ఈ పర్సన్ వెయిట్ చేసి నాకు తెలిసి అలసిపోయారు మీ విషయంలో.
మీకోసం ఇంట్లో ఫైట్ చేసి కానీ, లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని భరించలేకపోతున్నారు. సో, వాళ్ళకి ఎస్పెషల్లీ ఫ్రీడమ్ కావాలనిపిస్తుంది. మీ నుంచి బ్రేక్ కావాలి అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కార్డ్స్ ఏమొస్తే నేను అదే చెప్తాను. నాకు ఏ ఎనర్జీస్ అయితే క్యాచ్ అయిందో అది మాత్రమే నేను చెప్తాను. ఇది మీ సిచ్యువేషన్‌కి మ్యాచ్ అయితే తీసుకోండి. లేకపోతే డెఫినెట్‌గా వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. ప్రతిరోజు అందరికీ రెజొనేట్ అయ్యేలాగా రీడింగ్ రావాలి అని ఏం లేదు. రెజొనేట్ అయితే తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే టు బీ ఫ్యాక్ట్ చెప్తున్నాను. యూనివర్స్ కూడా మీకు ఫ్యాక్ట్ కూడా చెప్పాలి అనుకుంటుంది. ఒక్కొక్కసారి వినటానికి అది కొంచెం కష్టంగా, కఠినంగా ఉండుండొచ్చు. నా ద్వారా మీకు చెప్పిస్తుంది అనుకోండి. నేనైతే మీకు మంచి జరగాలనే అనుకుంటున్నాను. మేబీ ఈ పర్సన్ ఇంకా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడం తన వల్ల కాదు. మీతో తను చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా స్ట్రెస్ అవుతున్నారు. తనకి చాలా కష్టంగా ఉంది అనైతే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. 2 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి. అది తన కెరియర్ కానీ, లేకపోతే మీరు కానీ, ఇలా 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి. సో, మిమ్మల్ని పక్కన పెట్టేసి ఈ పర్సన్ తన కెరియర్‌ని చూస్ చేసుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఏదో ఉంది. కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫ్యామిలీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. తన పర్సనల్ గ్రోత్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. పర్సన్ ఆన్ యువర్ మైండ్ అండ్ హార్ట్. పర్సన్ మనసులో, హార్ట్‌లో ఏముంది? 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏమి చెయ్యాలి అన్నా చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. టోటల్‌గా మేబీ సమ్ సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారు. మేబీ అది వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ప్రామిస్ చేసి ఉండొచ్చు. ఇంకెవరితోనూ మాట్లాడను, ఇంకెవరితో అయినా ఉండను అని చెప్పేసి ఈ పర్సన్ ఇంకెవరికైనా ప్రామిస్ చేసి ఉండొచ్చు. అట్లా అని ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ లేదు, మీ గురించి ఆలోచించట్లేదు అని కాదు. ఈ పర్సన్ మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కానీ ఏమీ యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్‌లో అయితే ఈ పర్సన్ లేరు. చూడండి, ఈ పర్సన్ ఇక్కడి నుంచి కదలట్లేదు. ఇలా కట్టేసి ఉంది వీళ్ళకి. వీళ్ళని స్ట్రక్ చేసేశారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సమ్ ట్రాప్ అయిపోయారు ఏదో సిచ్యువేషన్‌లో వీళ్ళు. అటు ముందుకి రావట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. అట్లా ఇరుక్కుపోయి ఉన్నారు. ట్రాప్ అయిపోయి ఉన్నారు. మేబీ ఇంకెవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ మీద, ఈ పర్సన్‌కి. సో, ఏం చెయ్యాలో అర్థం గాక ఒకటి పాజిటివ్‌గాను ఆలోచిస్తున్నారు, నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తున్నారు. అండ్ మీ గురించి ఈ పర్సన్ దగ్గర ఇంకెవరైనా నెగెటివ్‌గా కూడా మాట్లాడి ఉండొచ్చు. సో, అందుకే ఈ పర్సన్ ఏం చెయ్యాలో అర్థం గాక పాజిటివ్, నెగెటివ్ 2 ఆలోచిస్తూ అలా ఉండిపోయారు. ఎటు కదలలేని సిచ్యువేషన్‌లో వీళ్ళున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా మీ పర్సన్ విషయంలో ఒక్క కప్స్ కార్డ్ కూడా రాలేదు. సో, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్‌కి క్లారిటీ లేదు. అండ్ వాళ్ళ మదర్ కానీ, లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ, లేకపోతే వాళ్ళ సిస్టర్స్ కానీ, సో, ఎవరో ఒక లేడీ పర్సన్ అయితే మీ పర్సన్‌ని ఎటూ తేల్చుకోనివ్వకుండా చేస్తున్నారు. నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది మీ పర్సన్ మీద చాలా చేస్తున్నారు. మీ ఇద్దరిని దూరం చేసేలాగా.
చీటికి మాటికి మీరు ఈ పర్సన్‌తో గొడవ పడతారు. చిన్న విషయానికే పెద్దది చేస్తారు. ఊరికినే ఎక్కువ అలుగుతూ ఉంటారు. ప్రతిదానికి వాళ్ళని టార్చర్ చేస్తారు. ఇబ్బంది పెడతారు. అడ్జస్ట్ అవ్వరు మీరు. ఇట్లా ఉంది వీళ్ళ ఎనర్జీస్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో, ఈ పర్సన్‌కైతే మీకు ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వాలి అనైతే ఉంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. ఎంతవరకు అది రిలయబుల్ అర్థం కావట్లేదు. మైండ్‌తో ఆలోచిస్తే ఈ పర్సన్‌కి మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. మళ్ళీ ఒక్క లాస్ట్ ఛాన్స్ అయితే మీకు ఇవ్వాలి. మీకు మెసేజ్ చేయాలి అనైతే ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అవునో కాదో ఈ పర్సన్‌కి కూడా అర్థం కావట్లేదు. 9 ఆఫ్ స్వర్డ్స్. బికాజ్ ఈ పర్సన్ మీరు లేకుండా చాలా స్ట్రెస్ అవుతున్నారు. చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తే బెటరా అని వీళ్ళకి అనిపిస్తుంది. మేబీ తన మిస్టేక్ ఏదన్నా ఉందేమో. ఒకసారి మీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూస్తే అదేమన్నా మళ్ళీ రిపీట్ అవుతుందా లేదా? లేకపోతే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందా? ఇదే టార్చరు, ఇదే ఇబ్బంది, ఇదే అడ్జస్ట్ అవ్వలేకపోవడం, ఇదే స్ట్రెస్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే బాధ పడాల్సొస్తుందా? అదే సఫరింగ్ అవ్వాల్సొస్తుందా? ఇప్పుడు సఫర్ అవుతున్నాం కదా అని ఇంకొక అవకాశం ఇస్తే మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అన్న భయం కూడా వీళ్ళలో ఉంది. ఫోర్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీతో హ్యాపీగా ఉండాలనైతే ఉంది. బట్ మీకొక కమిట్మెంట్ ఇవ్వాలనైతే ఇప్పుడు ఈ పర్సన్ అయితే అనుకోవట్లేదు. మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంది వీలైనంత వరకు. బట్ కమిట్మెంట్ ఇవ్వాలనైతే ఈ పర్సన్ అనుకోవట్లేదు. మీతో రికన్సిలేషన్ అవ్వాలనైతే ఉంది. బట్ అది కమిట్మెంట్ ఇవ్వాలని లేదు. జస్ట్ హ్యాపీనెస్ కోసం కొన్ని రోజులు అట్లా ఉందాము అనైతే ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. బట్ తను మీకు ఎలాంటి కమిట్మెంట్ కానీ, ఒక ట్రస్ట్ కానీ అదంతా ఏమీ ఇవ్వాలి అనుకోవట్లేదు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో, ఈ పర్సన్ మళ్ళీ మీతో ఫ్లర్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి, హ్యాపీగా ఉండాలి, ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనైతే వీళ్ళ మనసులో ఉంది. కానీ అది మీకొక నమ్మకం ఇస్తారు. మీకొక కమిట్మెంట్ ఇస్తారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని కానీ, మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని కానీ, ఇట్లాగా మీకొక కమిట్మెంట్ లాంటిది ఇవ్వకుండా మీతో ఎంజాయ్ చేయాలి. తర్వాత కమిట్మెంట్ సంగతి ఆలోచించొచ్చు. బట్ ప్రస్తుతానికైతే వీళ్ళు పేజ్ ఎనర్జీలో ఉన్నారు. ఫస్ట్ ఈ పర్సన్ మీ మీద నమ్మకం వచ్చిన తర్వాత మీరు ఈ పర్సన్‌తో హ్యాపీగా ఉంటారు. బికాజ్ నాకు తెలిసి మీకు ఈ పర్సన్‌కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. నమ్మకం వచ్చిన తర్వాత మేబీ ఏమన్నా కమిట్మెంట్ లాంటిది ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ప్రెజెంట్ అయితే అట్లా ఏం లేకుండా
కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఎక్కువ సెల్ఫిష్ పర్సన్. చాలా చాలా సెల్ఫిష్ పర్సన్. ముందు తన సేఫ్టీ చూసుకుంటారు. తర్వాతే ముందుకు అడుగు వేస్తారు. అది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 8 ఆఫ్ వాండ్స్. వీళ్ళకి మీతో మాట్లాడాలి, మీకు చెప్పాలి, మీతో మాట్లాడాలి అని ఉంది. అది మీరు కాల్ చేస్తేనే వీళ్ళు మీతో మాట్లాడతారు. చెప్పాను కదా సెల్ఫిష్ అని. మీరు కాల్ చేస్తేనే, మీరు మెసేజ్ చేస్తేనే, మీరు ఇనిషియేట్ చేస్తేనే వీళ్ళు మీతో మాట్లాడతారు. మీ నుంచి కమ్యూనికేషన్ రావాలి. వాళ్ళు మాత్రం ఏమీ చేయరు. వాళ్ళు మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. మీరు మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే లేదు. బికాస్ వాళ్ళు సెల్ఫిష్. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తే అదే వింటారు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు చెప్పిన మాటే ఈ పర్సన్ వింటారు. మీరు కాల్ చేస్తే మాట్లాడతారు కానీ వీళ్ళంతట వీళ్ళు మీకేమీ కాల్ చేయరు. చెయ్యాలని అనుకోవట్లేదు వాళ్ళు. ఇది హస్బెండ్ అండ్ వైఫ్ అయినా అయ్యుండొచ్చు, వేరే రిలేషన్ అయినా అయ్యుండొచ్చు. మేబీ ఇక్కడ కొంతమంది అయితే డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని అనిపిస్తుంది. సెపరేషన్ ఆర్ డివోర్స్ వాళ్ళు కూడా ఉన్నారనిపిస్తుంది. ఇందులో ఒకళ్ళు సో పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. మీకు మెసేజ్ చేయాలని ఉంది. బట్ చెప్తున్నాను కదా, వితౌట్ కమిట్మెంట్ ఈ పర్సన్ మీతో ఉండాలని ఉంది. ఇప్పుడే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఈ పర్సన్ అనుకోవట్లేదు. బికాజ్ ఈ పర్సన్ మాత్రం చెప్తున్నాను కదా, చాలా సెల్ఫిష్ పర్సన్. తన స్వార్థం చూసుకుంటారు. ఎవరు ఏమైపోయినా, ఎవరు ఎంత బాధపడినా అదంతా వాళ్ళకి అనవసరం. జస్ట్ ఏంటంటే మీతో ఫ్లర్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, రొమాన్స్ చేయాలి. వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి కావాలి. మీరేం కావాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి అది వాళ్ళు ఆలోచించాలి అనుకోవట్లేదు. అది. సో చూద్దాము ఏంజెల్స్ మీకు ఈ సిచ్యువేషన్‌కి ఏం గైడెన్స్ ఇస్తున్నారో. ఏంజెల్స్ మా వ్యూయర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చూపించండి. Reconsider, improving health, forgiveness, కాంప్రమైజ్. సో కొంతమందికైతే హెల్త్ ఇప్పటిదాకా ఏదైతే హెల్త్ పరంగా మీరు సఫర్ అయ్యారో, బాధపడ్డారో ఆ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతోంది. రికన్సిడర్. సో మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంజల్స్‌కి చెప్పండి. డెఫినెట్గా ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీరు ఫర్గివ్ చేయండి.
అండ్ ఒకవేళ కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఏదన్నా వస్తే కాంప్రమైజ్ అవ్వండి. టేక్ యాక్షన్. ఏదో ఒక యాక్షన్ అయితే డెఫినెట్గా తీసుకోండి. ఏది కరెక్ట్ అనిపిస్తే, ఒకవేళ నేను కాంప్రమైజ్ అవ్వలేను, నేను ఈ పర్సన్ అసలు ఫర్గివ్ చేయలేను, నా వల్ల కాదు, నేను ఎవరి దగ్గర క్షమాపణ లేకపోతే క్షమించమని అడగాలి అని నాకు లేదు, నేను ఎవరి వల్ల మళ్ళీ నేను సఫర్ అవ్వకూడదు, నేను ఈ పర్సన్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను అని మీకు అనిపిస్తే, మీకు ఏ యాక్షన్ తీసుకోవాలి అనిపిస్తే ఆ యాక్షన్ తీసుకోండి. కానీ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. రిమైన్ పాజిటివ్. ఓవర్గా అగ్రెషన్కి వెళ్ళిపోయి ఓవర్గా కోపం తెచ్చుకొని చేయకండి. సో ఓకే అండి, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.